విజయసాయిరెడ్డి మీద తాజాగా వచ్చిన ఆరోపణలు వ్యక్తిగతమా, రాజకీయమా, లేకపోతే వాటిల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా? ఈ అంశం మీద నా అవగాహనని సాధ్యమైనంత క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తా. విజయసాయిరెడ్డి మీద తాజాగా వచ్చిన ఆరోపణలు రెండు. ఒకటి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని. ముందు ఆ అంశాన్ని పరిశీలిద్దాం. ఆయన ఒక ఎంపీగా బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు. ఆయన ట్విట్టర్ బయో చూద్దాం ఒకసారి. ఆయన ట్విట్టర్ బయోలో ఏం రాసుకున్నాడు? ఎంపీ, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కల్చర్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్, నేషనల్ జనరల్ సెక్రటరీ. మరి ఇన్ని పదవులు నిర్వహించే వ్యక్తి, ప్రజా జీవితంలో ఇంత ముఖ్య పాత్ర వహించే వ్యక్తి ఒక నీతిమాలిన పనికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు వస్తే పబ్లిక్ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి నీతి తప్పితే పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం వ్యవహారంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం నిజమే అయినా అంత మాత్రం చేత విజయసాయిరెడ్డి సమాధానం చెప్పకుండా తప్పించుకోలేడు. అక్రమ సంబంధం ఆరోపణలు అబద్ధం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డి మీద ఉన్నది. ఇక రెండో అంశం ప్రభుత్వానికి, ప్రజల ఆస్తులకి సంబంధించినది. ఈ మొత్తం గొడవలో విజయసాయిరెడ్డి ద్వారా 1,60,00,000 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాను అని శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించాడు. అందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పాడు. తన భార్య శాంతి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో చేసిన సాయానికి బదులుగా ఈ డబ్బుని విజయసాయిరెడ్డి ఇచ్చాడు అని కూడా చెప్పాడు. అంటే ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా, అవినీతికి పాల్పడడం ద్వారా డబ్బులు చేతులు మారాయి అని అర్థమవుతుంది. దీని మీద విజయసాయిరెడ్డి ఇంతవరకు స్పందించాల. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ అంశం మీద దర్యాప్తు చేసి విజయసాయిరెడ్డి మీద, శాంతి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తన మీద ఊరికినే బుర్ర జల్లుతున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన మీద బూతులు రాస్తున్నారని ఒకటే గోల చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని తెగ బాధపడిపోతున్నాడు. ఆయన మాటలు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి. గతంలో ఆయన ఎంత నీచమైన బజారు భాష వాడాడో ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఒక్కసారి ఆయన పాత ట్వీట్లను చదువుతాను. 2022లో విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్వీట్ ఇది. గంజాయి, మద్యం ఎక్కువ తాగితే బోకేష్ నాయుడు, అంటే లోకేష్ గురించి, లోకేష్ పేరులో నాయుడు అనే పదం లేదు, కానీ కావాలని అన్నమాట విజయసాయిరెడ్డి. బోకేష్ నాయుడు, పంది పట్టాభి కొమారెడ్డి పట్టాభిరామ్ని, తాగుబోతు పాత్రుడు అయ్యన్న పాత్రుడిని, బుచ్చిగాడు బుచ్చయ్య చౌదరిని, పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చివాళ్లుగా తయారవుతారు. చీటర్ చంద్రం, బోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా? తండ్రి కొడుకులు బయటకు వచ్చి చెప్పాలి. ఏ రకమైన భాష, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి? ఇంకొక ట్వీట్ ఇది. పప్పు లోకేష్ను ఉద్దేశించి, వీడి పుట్టకే వీడు ట్వీట్లో రాస్తున్నాడు విజయసాయిరెడ్డిది. వీడి పుట్టకే దొంగ పుట్టుక, వంట మనిషిని గర్భవతిని చేయడం. ఎంత నీచాతి నీచమైన ఆరోపణ ఇది. ఎయిర్పోర్టుల్లో కుక్క బిస్కెట్స్ మింగేయడం, కుడితిలాగా బీర్లు తాగడం, హెరిటేజ్ పాలల్లో నీళ్లు కలపడం, అధికారం రాగానే ఇసుక మద్యంలో దోపిడీ, అమరావతి రైతులను దోచుకొని రియల్ ఎస్టేట్ చేయడం. వీడు చెయ్యని దొంగతనం లేదు. ఇది రాసిన విజయసాయిరెడ్డి ఏ ముఖంతోటి భాష గురించి, సభ్యత గురించి మాట్లాడుతున్నాడు? మరొక ట్వీట్ చదువుతాను. ఎవరో విసిరిన విత్తనం ఎక్కడో మొలకెత్తింది, ఇంకెవరో నీళ్లు పోశారు, స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది, ఎవరో విదేశాల్లో చదివించారు, ఫీజు ఎవరో కట్టారు, ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు, ఇంకొకరు చదువుతో నీకేంట్రా పని బోకేష్, స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం, తాగడమే కదా నీ పని, స్టాన్ఫర్డ్ గోవిందా. ఎంత నీచాతి నీచమైన భాష, ఎంత రెచ్చగొట్టే భాష. ఒక ఎంపీకి, రాజ్యసభ సభ్యుడికి, ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తికి ఇటువంటి భాష నప్పుతుందా? ఇవాళ ఏవైతే అక్రమ సంబంధాల ఆరోపణలు వచ్చినాయో విజయసాయిరెడ్డి మీద, వాటికి ఒక ప్రాతిపదిక ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎవరో ఆరోపణ చేయాల, అది చేసింది సాక్షాత్తు ఆ మహిళ భర్త. ఆనాడు లోకేష్ మీద కూసిన ఈ కారు కూతలకి ఏమన్నా బేసిస్ ఉందా? ప్రాతిపదిక ఉందా? అసలు విజయసాయిరెడ్డి రాశాడా, లేకపోతే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఈ ట్విట్టర్ అకౌంట్ని లాక్కొని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో రాయించారా? అందుకనే విజయసాయిరెడ్డికి తాను గతంలో ఏం రాశాడో తెలియదా? ఆయన రాసిన భాష వినాలంటేనే, చదవాలంటేనే
కష్టంగా ఉంటుంది. భర్తే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అక్రమ సంబంధం అంటగడుతున్నారు అని చెప్పి మరి అంత ఫీల్ అవుతున్నాడు విజయసాయిరెడ్డి. అట్లాంటి వ్యక్తి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇంత అసభ్యంగా ఇన్ని బూతులతో ఈ ట్వీట్లు చేయడం అనేది క్షమించరాని నేరం. ఇటువంటి భాష వాడిన విజయసాయిరెడ్డిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి. ఆయన చేసిన అవినీతి అక్రమాలు, ఆయన అక్రమ సంబంధాలు, ఈ బూతులకి అదనం, వాటికి వేరే సెక్షన్లు ఉండాలి. కాబట్టి విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇంకా ఇంగితం మిగిలి ఉన్నా ప్రజా జీవితం నుంచి వైదొలగడం మేలు.